ఏదైనా నిర్మాణము చేయాలి అంటే ప్రభువా ఇది నా వల్ల కాదయ్యా అని ఎప్పుడే నీ నోటితో చెప్పు. నాకు చేత కాదయ్యా అని నీ నోటితో ఒప్పుకో. ఇది నా వల్ల కాదయ్యా అని నీ నోటితో ఒప్పుకో. ఒప్పుకుని చూడు. ఒప్పుకుంటే నా యేసు చేస్తా. నువ్వు ఒప్పుకోవాలి. ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల అవ్వట్లేదు ప్రభువా, నా వల్ల నేనేం చేయలేకపోతున్నానయ్యా. చాలా మంది తగ్గించుకునే స్వభావం ఉంటది, కానీ మనుషుల దగ్గర తగ్గించుకుంటారండి. జీవము గల దేవుని దగ్గర తగ్గించుకోవాలా. తగ్గించుకునే స్వభావం కావాలా? ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని దగ్గర తగ్గించే స్వభావము నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నిర్మాణకారుడు నిర్మాణము చేయడం మొదలు పెడతాడు. ఆ నిర్మాణములో ఎలాగ చేస్తాడో, ఆ నిర్మాణం అనేటువంటిది ఎలా పునాది వేస్తాడో, ఎలాగ దేవుడు నిన్ను కడతాడో, ఎలాగ నిన్ను నిలబెడతాడో అవన్నీ కూడా నీకు ఆశ్చర్యమే. బైబిల్ చెప్తుంది ఏమనంటే అవన్నీ కూడా నీకు ఆశ్చర్యములట. చదువు మాట. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా. చూసారా? నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా. ఏమండి, ఎంత గొప్ప విషయం. ఎంతో మంది పిల్లలు పుడుతున్నారండి. ఏదో దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం మానేసి ఒక ప్లస్ ఉంటే బాగున్ను, ఒక మైనస్ ఉంటే బాగున్ను, లేకపోతే మొదటి బాబే పుట్టాలా, రెండోది పాప పుట్టాలా అని నువ్వు అనుకుంటే సరిపోతా? సిగ్గులేదు. నువ్వు అనుకోకూడదు. ప్రభు చిత్తం అయితే దేవుడు నీకు ఇస్తాడు. ప్రభు ప్రణాళిక అయితే దేవుడు నీకు ఇస్తాడు. అంతేగాని దేవుని బిడ్డరా, ప్రభు ప్రణాళిక లేకపోతే నువ్వు అనుకున్నది అంత కూడా తారుమారైపోతుంది. అసలు మనం ఎవరమండి? మనం అన్నట్టుగా అన్ని జరిగిపోతే ఇంకా మనమే దేవుళ్ళు అయిపోతాం కదా. ఏమన్నాడు? ఈ పండు నువ్వు తింటే నువ్వే దేవుడివి. ఆ మాట అన్నారా లేదా? అబద్ధం బేగ పనిచేసేస్తుంది. అబద్ధం బేగ నమ్మేస్తాం. నిజము ఎంత చెప్పినా నమ్మడానికి సత్యంత వరకు మనసు కుదురుపడి పడదు కొంతమందికి. ఏంటో మరి, అందుకే అంటారు కదా, పుట్టుకతో వచ్చిందట, అక్కడికి వెళ్ళిన తర్వాత పోద్దట. ఎందుకు? అనుమానం అట, పెనుబోతమట. ఏంటది? అనుమానం, పెనుబోతం. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి, నిన్ను కలుగు చేసింది దేవుడు. చాలా మంది పిల్లలు పుడుతూ ఉంటారు, వారికి కళ్ళు ఉండవు, కొంతమందికి చేతులు సరిగా ఉండవు, కొంతమంది అంగవైకల్యంగా పుడుతూ ఉంటారు. కానీ ఆ బిడ్డలు తీసుకుని ఆ తల్లిదండ్రులు చేసేటువంటి ఆ సేవ చూస్తే అనిపిస్తూ ఉంటుంది, ఏమని తెలుసా? పుట్టిన దగ్గర నుంచి ఇలాగే సేవ చేస్తున్నామండి. కానీ ఏం చేస్తాం? మా చేతులతో మేము చంపేసుకోలేం కదా, దేవుడిచ్చిన బహుమానం కదండి అని అంటారు. ఒక అబ్బాయి నేడికి 15 సంవత్సరాలు, పిల్లలు లేరు అని దేవుడికి మొరపెడితే పిల్లలు ఇచ్చారు. ఆ అబ్బాయికి మైండ్ సరిగ్గా పంచి గట్టిగా అరుస్తూ ఉంటాడు, తల్లిదండ్రులు భయపడిపోతూ ఉంటారు. గట్టిగా కేకలేస్తూ ఉంటాడు, తల్లిదండ్రులు భయపడిపోతూ ఉంటారు. వాడు ఎందుకు కేకలేస్తాడో తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో వీడికి అర్థం అవదు. ప్రియులరా, నేటి దినాన్ని ఒకటి గమనించండి. ఈరోజు దేవుడు నీకు ఈ బిడ్డలను కలుగు చేశాడంటే నువ్వెంతో ధన్యురాలివి, నువ్వెంతో ధన్యుడివి. ఈరోజు ప్రతిదీ కూడా చాలా ఖరీదైనటువంటి లోకంగా తయారైపోయింది. ఒక మనిషి వైద్యం చేయించాలంటే అన్ని తిరిగేశారు. ఆ 15 సంవత్సరాల బాబుని పట్టుకొని ఎక్కడ కూడా నాకు ఆ అబ్బాయిని చూసినప్పుడు అనిపించింది, ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా. పుట్టిన దగ్గర నుంచి 15 సంవత్సరాలు వారు సేవ చేస్తున్నారు ఆ బిడ్డ కంటే. వాడు నడవలేడు, వాడు కూర్చునే ఉంటాడు, అన్నీ కూడా కుర్చీ మీద జరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. నా బిడ్డ నా మాట వినటం లేదు అని మీరు అనుకుంటున్నారు, కానీ వినేటట్టుగా దేవుడు చేస్తాడు. అది ఆయనకు అసాధ్యమైనది ఏమి కూడా కాదు.